నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం రెండు ప్రభుత్వాలు మారిపోయాయి రెండు రాష్ట్రాల్లో. ఇటు బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ వచ్చింది, అటు వైసీపీ ఉంటే టీడీపీ వచ్చింది. కానీ దీంట్లో మనం రెండు డిఫరెన్స్ చూసుకుంటే, ఇటు కేసీఆర్ సీఎంగా ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ చాలా రోజుల వరకు ఆయన బయట కనిపించలేదు. తుంటెముక ఇరిగింది అని చెప్పేసి కొంతమంది దాన్ని సాకు అన్నారు, కొంతమంది డిఫరెంట్ విమర్శలు వచ్చినప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారానికి రాలేదు. నల్గొండ ప్రోగ్రాంకి మాత్రం వెళ్ళారు. అది అంటే ఆయనకి ధైర్యం చేయలేకపోయినారు వచ్చి అసెంబ్లీకి. కానీ ఇటు చూస్తే మాత్రం ఇవాళ జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయనది గుండె ధైర్యం అని చెప్పుకోవచ్చు అంటారా? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమంటారు? దీన్ని గుండె ధైర్యం అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఎవరికున్న వ్యూహాలు వారికి ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్తో పోల్చకూడదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలీదు, నియంతృత్వం అన్నమాట. రాచరిక వ్యవస్థలో రాజు ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అంటే హీ హాజ్ కమ్అట్ ఫ్రమ్ ది బాటమ్, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. 10 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన వ్యక్తి. అంతేకాకుండా కేంద్రంలో కూడా ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్దామని ఒకసారి చక్రం తిప్పిన వ్యక్తి. ఇద్దరికి డిఫరెన్స్ ఉంది కదా. ఆయనకి ఏది లేదు, అన్నీ ఈయనకు ఉన్నాయి. కాదంటే ఫలితాలు తారుమారు అయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఫలితాలు తారుమారు అయినట్టయితే ఇక్కడ కేసీఆర్ కొంచెం ఆత్మాభిమానం ఉంది కాబట్టి వీళ్ళందరూ అసలు పార్టీ పుట్టిందే తనతోను, వీళ్ళందరూ తన వాళ్ళే, వీళ్ళందరూ తనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ ముందు వెళ్ళి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ గొడవ ఏదో అయిపోయి తర్వాత వస్తాననే ఆలోచనతో ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. తర్వాత వరుస దెబ్బలు కదా. కూతురు వెళ్ళిపోయి తీహార్ జైల్లో ఉంది, కొడుక్కి తండ్రికి పట్టం లేదు. పార్టీ పగ్గాలు ఎవరి చేతికి ఇవ్వాలంటే హరీష్ రావు చేతికి ఇవ్వాలని కొంతమంది, లేదు కేటీఆర్ బాగా చేస్తున్నాడని కొంతమంది. ఇట్లాంటి స్థితిలో ఈయనున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే అంటే దాన్ని ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో 150 పైనే కానీ కింద ఉండవని చెప్పాడు ఆయన. అనుకోలేదు తను ఎవరు అనుకోలేదు, తను అనుకోలేదు, విశ్లేషకులు కూడా కొంతమంది అనుకోలేదు. ఇక్కడ జోషుని చెప్పే ఎనలిస్టులు, మేధావులు వాళ్ళు కూడా అనుకోలేదు. కేవలం 11 సీట్లకే పరిమితమైంది అన్నది అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఫలితం అన్నమాట. ఇక్కడ ఏమైందంటే ఆ ఫలితానికి ఈయన చేయవలసింది చాలా డిప్లొమాటిక్గా సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. కానీ దానికి ఎన్నో వంకలు పెట్టి ఈవీఎంలలో ఏదో ట్యాంపరింగ్ జరిగింది, ఏదో మోసం జరిగింది, నన్ను మోసం చేశారు అని ఇలా మాట్లాడడం ఆయన తాలూకు అపరిపక్వతకు ఇమ్మెచ్యూరిటీనెస్ మాట. రాజకీయ నేడు మనసులో మాటలు బయట చెప్తే ఎలాగవుద్దమ్మా, చెప్పకూడదు కదా. అందువలన ఇలా ఉన్నటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆలోచించారన్నమాట. వీరికి అలా కాదు, మళ్ళీ బరిసి పూజ చేద్దాం అనే ఉద్దేశంతో అప్పటికి ఇప్పటికీ ఆయన పార్టీ పదవిలో లేకపోయినా సరే ఇప్పుడు పాలక వర్గాన్ని ఆయన ప్రతిపక్షమే అనుకుంటున్నాడు. ప్రతిపక్షం వాళ్ళ మీద మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ దుష్ట చతుష్టయం పంచరత్నాలు ఎవరున్నారు కదా, కోడలి శివప్రసాద్ అప్పుడే బొచ్చు అంటే అనకుండా మాటలన్నమాట. ఇట్లాంటి బండ బూతులు తిడుతున్నాడు కోడలి శివప్రసాద్. నిన్నటి వరకు నోరు మూసుకుని ఉన్న ఆ రోజా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. అంబటి రాంబాబు సరే నాటకాలు డైలాగులు వల్లిస్తున్నాడు. వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి ఉద్దేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నారు, మనమే పాలక వర్గంలో ఉన్నామన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో మాట్లాడుతున్నారు. అక్కడ బాంబులు పేలుతాయి, అర్థమైందా? ఇవాళ మాట్లాడిన మాటకి తిన్నగా తీసుకెళ్ళి కూడా దాన్ని అరెస్ట్ చేయొచ్చు.
సురోజాని అరెస్ట్ చేయొచ్చు, అప్పుడే 100 కోట్లు స్కామ్ ఉంది కదా. అలాగే అంటే దేనికైనా లీగాలిటీ ఉంటుంది కదా, లీగల్గానే పోతారు వాళ్ళు. వాళ్ళు వ్యక్తిగతంగా పోతే వీళ్ళు సక్సెస్ అవ్వరు, వాళ్ళు సక్సెస్ అవ్వరు అన్నమాట. కానీ కొంచెం భాష మారితే బాగుంటుంది ఈ ప్రభుత్వంలో అన్నమాట. ఇక్కడ ఏంటంటే అంత దౌర్జన్యం, నియంతృత్వం, లేకపోతే ఇంకేదో ప్లాన్ల మాట. అంటే 10 మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు పడగొట్టలేమో అనేటువంటి ఆలోచనతోని, మొండితనంతోని వచ్చాడనమాట అసెంబ్లీకి. లేకపోతే రావాల్సిన వాడు కాదు. అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఆయనకు ఆలోచిస్తాడు, ఈయన ఆలోచించడు, అనాలోచితంగా దూకేస్తాడు, ఫలితం అనుభవిస్తాడు. అది సార్, అంటే ఇప్పుడు వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జగన్ కి ఎలాంటి వ్యూహం ఉండే అవకాశం ఉంటుందంటారు సార్? జగన్కి దౌర్జన్యం అండి. అది మనకి నీతి సూత్రాల్లో సామ, దాన, భేద, దండోపేయ అన్నమాట. ఈయన సామం లేదు, దానం లేదు, భేదం లేదు, దండోపాయం ఒకటే మార్గం. అవతల వాడు మన మాట వినటం లేదో వేసేయి అంతే. ఆ కాలు తీసేయమంటే కాలు తీసేయాలి, తల తీసేయమంటే తల తీసేయాలన్నమాట. అని అదే మార్గం. మిగతా వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళ గవర్నెన్స్ తెలుసు, పరిపాలన విధానం తెలుసు, ఈయన తెలీదు. ఏదో మామూలుగా తాయిలాలు ఇస్తున్నాం కదా, మనల్ని గెలిపించేస్తారనుకుంటే ఎలాగొద్దమ్మా? తాయిలాలు కాదు కదా ప్రధానం. మరి ఇంతమందికి ఎందుకు అంత విరోధం అయిపోయాడంటే వీళ్ళు చేసిన పనులు నచ్చగా, వీళ్ళు చేసే దౌర్జన్యాలు నచ్చగా. ఎక్కడ చూసినప్పుడు కూడా గూండాయిజం, కబ్జాలు, తర్వాత ఏమో గంజాయి, ఈ తర్వాత ఇది డూప్లికేట్ బ్రాండ్ల తాలూకు మద్యం తాగి జనం చచ్చిపోవడాలు ఎన్ని జరుగుతున్నాయి. అక్కడ 10 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అందరూ ఎవరు సుఖంగా లేరు. భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా అట్టడులు పడిపోయి తాగుడు బానిసలు అయిపోయారు వీళ్ళందరూ. అందుకే డిఫరెంట్ చెప్తున్నాను అన్నమాట. అలాంటి వాళ్ళు ఎందుకు గెలిపించుకుంటారు? గెలిపించుకోరు. అంటే గెలవనప్పుడు ఏం చేయాలి? ఎక్కడ తప్పు చేసామో ఆలోచించుకోవాలి. ఆలోచించుకోరు, ఫలితం అనిపిస్తారన్నమాట. అది అలాగే ఒక దుర్మార్గుడు తన భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడకూడదు. ఒక మహిళల గురించి, అందులో వ్యక్తిగతమైనటువంటి ఆ భార్యల విషయం ఇక్కడ ప్రస్తావించకూడదు, వాళ్ళని రికార్డులో తొలగిస్తున్నాను ఏదో చెప్పాలి కదా. దాన్ని మేము చింతిస్తున్నాము, మా తాలూకు ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పాలి కదా. అరే ఏదో పిచ్చి పట్టిన నవ్వినట్టుగా నవ్వుతాడా? ఇంకొకరి భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే, ఇంకోని కొడుతున్నట్టయితే, ఇంకోని తిడుతున్నట్టయితే నవ్వుతాడా? ఏమిటా నవ్వుడికి అర్థం? అరే నీ అమ్మమ్మ కూడా, నా అమ్మమ్మ కూడా, ఎవడమ్మగుడు అంటే ఏమిటి? లేచి బాబు భాషను కంట్రోల్ చేసుకోవని అక్కడ స్పీకరు అనలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనలేదు. మీరు ఎన్ని తప్పులు చేయనంటే కదండి. 5 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీ వాడిని ఎవరైనా మాట్లాడించారా? మాట్లాడించకపోగా బయటికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో మాటలు మీరు అంటే భౌతికంగా ఎంత మనసు నలిగిపోతే ఈ కౌరవ సభలో నేను ఉండలేను, మళ్ళీ నేను సీఎంగా గెలిచిన తర్వాత మాత్రమే వస్తాను, అప్పుడు గౌరవ సభగా మారుస్తా అని చెప్పాడు. ఈ కౌరవ సభలో నేను సీఎంగా నేను ఉండలేను, మళ్ళీ సీఎంగా తిరిగి వస్తా, అప్పుడు ఇది కౌరవ సభ కాదు గౌరవ సభగా మారుస్తానని అన్నందుకు పవన్ కళ్యాణ్ని మిగతా వాళ్ళు ఏదైనా కొంచెం మాటలు అనబోతే వాళ్ళు కంట్రోల్ చేశారు. అప్పుడు చివరిలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇవ్వాలి. అందువల్ల అసెంబ్లీ జరుగుతున్న కాలంలో ఆయనకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ని మాత్రం ఇవ్వమని ఆ సభ్యులను అందరినీ కోరుకున్నాడు అన్నమాట. ఆ రోజు చెప్పాడు కదా, కౌరవ సభ కాదు గౌరవ సభ అని. అంటే గౌరవ అధ్యక్షుల వారికి కూడా మీరు